తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులని భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పెండింగ్ బిల్లులు, సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పారు. జనరల్ మెడిసిన్ ఓపీ ఉంటే దాంట్లో ఒక 60-70 కేసెస్ మాత్రమే ప్యూర్ కేసెస్ ఉంటున్నాయి. దాంట్లో కూడా మనకి డెంగ్యూలు 1 or 2 దొరికితే డెంగ్యూ కేసెస్, మలేరియా కేసెస్ ఏం రికార్డ్ కాలేదు. అట్లాగే చికెన్ గున్యా కూడా ఎక్కువగా ఏం పాజిటివ్ వచ్చినటువంటి అనుభవాలు ఎక్కడ చూపించట్లేదు. సో దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ స్ట్రెంత్ ఉంటుంది హాస్పిటల్లో, వీళ్ళ శాంక్షన్ ఎంత మంది ఉన్నారు, తర్వాత వర్కింగ్ స్ట్రెంత్ ఎంత ఉంది, వేకెంట్ ఎంత ఉన్నది అనేది కూడా నోట్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ శాంక్షన్ స్ట్రెంత్ ఏదైతే ఉందో వీళ్ళకి ఉన్నటువంటి ఇప్పుడు వర్కింగ్ స్ట్రెంత్ చూస్తే సఫిషియెంట్గా ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సేమ్ థింగ్ అది గవర్నమెంట్కి కూడా నేను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలాగే డ్రగ్స్ విషయం కూడా బాగా ఈ మధ్యలో పేపర్లలో అక్కడిక్కడ డ్రగ్స్లో ఉన్నటువంటి విషయాలు బాగా ప్రొజెక్ట్ అవుతున్నాయి. ఈ డ్రగ్స్ విషయంలో ఏంటంటే రీసెంట్గా గవర్నమెంట్ కొన్ని సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ని డిస్ట్రిక్ట్ వైజ్ శాంక్షన్ ఇచ్చారు. ఇది మనకి ఎక్స్వైల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో హెడ్ క్వార్టర్స్లో ఇంతకుముందు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిడిఎస్ ఉంది కాబట్టి ఇక్కడ కాకుండా వేరే జిల్లాలో ప్రతి 33 జిల్లాలకి 33 సిడిఎస్ స్టోర్లు ఉన్నాయి. వీటిని ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా కలెక్టర్స్కి పర్మిషన్ ఇచ్చేసి ప్రొక్యూర్మెంట్లో ఏమన్నా ఎమర్జెన్సీ ఎసెన్షియల్ మెడిసిన్స్ అని అవసరం పడి హాస్పిటల్లో సప్లై ఇన్ టైంలో కాకపోతే పర్చేజ్ చేయడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. యావరేజ్గా 300 జనరల్ మెడిసిన్ ఓపీ ఉంటే దాంట్లో ఒక 60-70 కేసెస్ మాత్రమే ప్యూర్ కేసెస్ ఉంటున్నాయి.